హలో. కొంచెం కోవిడ్ ఇది ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది కాబట్టి ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది కదా. ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. ఏంటి మేడం కుకింగ్ వీడియో చేస్తున్నారంటే మ్యాథ్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మధ్య మధ్యలో కుకింగ్ వీడియోస్ ఎందుకు చెప్తున్నానంటే కుకింగ్ కూడా బేసిక్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు బిర్యానీ ఉందనుకోండి, దానికి అన్ని ఇంగ్రీడియంట్స్ రైస్ సరిగ్గా చేయకపోతే అది చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. అలాగే బేసిక్స్ నేర్చుకుంటే వంట ఈజీ అవుతుంది, వంట సరిగ్గా కూడా చేయొచ్చు, అది టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి పప్పు కూడా అలాగే, పప్పులో 2 రకాలు 3 రకాలు ఇష్టం వచ్చినట్టు చేస్తాం. కానీ నేను చాలా కుకింగ్ ఛానల్స్ చూశాను, అన్నిట్లోనూ ఒకే రకంగా చేస్తారంటే కుక్కర్లో అన్ని పడేసి చేయడం. అది దానికంటే నేను 3-4 మోడిఫికేషన్స్ చెప్తాను. దీంతో పప్పు ట్రై చేయండి. అంటే మీరు ఆల్రెడీ అలాగే చేస్తుంటే ఇట్స్ గుడ్, లేకపోతే మాత్రం మీరు ఈ మోడిఫికేషన్స్తో పప్పు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ మీ వంటను అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. అదేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది టైం గురించి ఆలోచించి అన్ని కుక్కర్లో అంటే కందిపప్పు వాటర్ పోసేసి దానిలోనే టమాటాలు, దానిలోనే ఆకుకూర, దానిలోనే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసి మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత యువతలు తాలింపు పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత చింతపండు నీళ్ళు పోస్తారు, అందులో పోసి కన్సిస్టెన్సీని బట్టి దించేసుకుంటారు. పప్పు అయిపోయింది చాలా తొందరగా అనుకుంటారు. కానీ అదే టైం ఇంకంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఒక్క బర్నర్ ఉన్నోళ్ళు ఎవరు లేరు, 2-3 బర్నర్లు, 3-4 బర్నర్లు కుకింగ్ రేంజ్లు ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి 2 బర్నర్స్ యూస్ చేసి ఒక బర్నర్ మీదేమో పప్పు పెట్టి ఉడకడానికి చిన్న కుక్కర్, అంటే మీ ఫ్యామిలీ సైజ్ బట్టి పప్పు వేసుకుంటారు కదా, దాన్ని బట్టి అది ఓ పక్కన కుక్ అవుతుంటే ఓ పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని దానిలో తాలింపుకు మాత్రం నెయ్యి వాడండి, నూనె వాడకండి. ఎందుకంటే నెయ్యి ఇప్పుడు న్యూట్రిటివ్ వాల్యూ ఉందని చాలామంది న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. అవునా, అది తగు మోతాదులో తీసుకుంటే హెల్త్కి మంచిదని కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు నెయ్యి బదులు నూనె బదులు నెయ్యి వాడండి. నెయ్యి ఫస్ట్ థింగ్ ఇదంటే నెయ్యి వాడితే పప్పులో తర్వాత వేసుకుంటారు మీరు. అలా కాకుండా ముందు పప్పు తాలింపులోనే నెయ్యి వేసుకోండి, అది ఫస్ట్ థింగ్. నెయ్యి వేసుకున్న తర్వాత తాలింపు గింజలు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తారు కదా. దాంతోపాటు ఇంగు కూడా వేయండి. ఇంగు వేయడం వల్ల కొంతమందికి ఇంగు మాకు ఇష్టం లేదా స్మెల్ అంటారు. పప్పు అయిపోయిన తర్వాత మీకు ఏం స్మెల్ రాదు. ఇంగుకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అది డైజెషన్కి, గ్యాస్కి, తర్వాత మీకు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఏదైనా చాలా వాటికి అది హెల్ప్ చేస్తుంది. కాబట్టి మెడిసినల్ వాల్యూస్ ఉండి టేస్ట్ ఎన్హాన్స్ చేసేది తప్పకుండా వాడాలి. కాబట్టి ఇంగు జోడించండి. ఇంగు జోడించిన తర్వాత ఇది ఆకుకూర, టమాటాలు ఇవన్నీ మగ్గిపోతాయి అనుకోండి, వాటిని మ్యాష్ చేయండి. ఇందులో పప్పు ఉడికిపోద్ది. పప్పుని కూడా మ్యాష్ చేసి ఇందులో ట్రాన్స్ఫర్ చేసి మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు పప్పుని అంటే వాటర్ పోసుకొని ఎంత అంటే కొంతమంది చాలా థిక్గా తింటారు, కొంతమంది పలుచగా తింటారు, అది దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. దానికి తగ్గట్టు ఉప్పు కారం సరి చేసుకోండి. కాకపోతే మీరు ఏ పప్పుకైనా చింతపండు వేయకుండా అవ్వదు. చింతపండు పల్ప్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్. అంటే చింతపండు కొంత నీళ్ళల్లో ఉడకబెట్టేసి దానికి కొంచెం నూనె, పసుపు, ఉప్పు ఎక్కువ వేయద్దు, మళ్ళీ అవతల ఎక్కువైపోద్ది. వేసి దాన్ని ఒక బాటిల్లో ఒక 10 డేస్కి బాటిల్లో పెట్టుకుని, నేను మా ఫ్యామిలీ చిన్నది కాబట్టి చిన్న బాటిల్ అక్కడ పెట్టి చూపించాను మీకు. దీనికి ఎడిషనల్గా ఒక వీడియో వస్తుంది. అంటే ముందు ఇంట్రడక్షన్ ఇచ్చి వీడియో కూడా చిన్న వీడియో చేసి, అంటే సో దట్ కొంతమందికి ఇది పిక్చర్లో చూపించినట్టు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని దాన్ని యాడ్ చేస్తున్నాను. అయితే ఆ చిన్న బాటిల్లో పెట్టుకుంటే, ఎందుకంటే మార్కెట్లో మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుద్ది ఇది టామరిన్ పల్ప్, టామరిన్ పేస్ట్, కానీ అది అందులో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, దట్స్ నాట్ అడ్వైజబుల్. కాబట్టి చిన్న బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది 1 స్పూను 2 స్పూన్లో మీ టేస్ట్ తగ్గట్టు డైరెక్ట్గా పప్పుకి యాడ్ చేసేసి ఎక్కువసేపు ఉడకబెట్టి చింతపండు నీళ్ళు పోస్తే ఎక్కువసేపు కొంచెం మళ్ళీ ఉడకబెట్టాలి. అది లేకుండా దించేసుకోవచ్చు. మీకు చాలా టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోద్ది. కాబట్టి రెండిట్లో కుక్ చేసుకోవడం, గీ వాడడం, తర్వాత ఇంగువ యాడ్ చేయడం, వారి హెల్త్ పర్పస్ ఆ టేస్ట్ పర్పస్ ఇంగువ ఇస్ మస్ట్.
తర్వాత మీ చింతపండు పల్ప్ చేసుకొని వేయడం. ఇవి కానీ ఫాలో అయ్యారంటే మీ పప్పు చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది బిగినర్స్కి బాగా యూస్ఫుల్ అనుకుంటాను. దీనికి యాడ్ చేసిన వీడియో కూడా వాచ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుస్తుంది. మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, ముందు కుక్కర్లో పప్పు పెట్టేసి ఆ పప్పు ఉడుకుతుంటే పక్కనే ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి, నెయ్యి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో తాలింపు వేసి, తర్వాత టమాటాలు వేసిన తర్వాత టమాటాలు కొంచెం పచ్చివాసన తగ్గేదాకా మగ్గించి, తర్వాత మగ్గుతూ ఉన్నప్పుడు ఆకుకూర కూడా వేసి మూత పెట్టి ఉంచితే ఈలోగా పప్పు ఉడికిపోద్ది. ఉడికిన పప్పుని తీసుకొచ్చి ఈ గిన్నెలో వేసేసి మ్యాష్ చేసుకుని, ముందు టమాటాలు బాగా టమాటాలు ఆకుకూర మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత చింతపండు, మీకు ఆ బాటిల్ చూస్తున్నారు కదా, ఈ బాటిల్లో నేను చింతపండు పల్ప్ చేసి ఉంచుకుంటాను. ఆ పల్ప్ ఇందులో వేసి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసి కొంచెంసేపు బాయిల్ చేసి తీసుకుంటే ఎమ్మీ పప్పు రెడీ.